హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 19వ విడత రూ. 2,000 విడుదల తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. ఏ తేదీన రైతులకి ఈ 19వ విడత ద్వారా రూ. 2,000 అందనున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో 2019వ సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకి సంవత్సరానికి రూ. 6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తుంది. ఈ రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా, అంటే ఒక్కో విడతలో రూ. 2,000 రైతుల యొక్క ఖాతాలోకి జమ చేస్తూ వస్తుంది. ఇప్పటికే 18 విడతల డబ్బులని అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం జమ చేయడం జరిగింది. తాజాగా 19వ విడత డబ్బులని బీహార్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 24వ తేదీన అర్హులైన రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి 19వ విడత రూ. 2,000 విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ 19వ విడత రూ. 2,000 పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని వేయాల్సి ఉంటుంది. ఈ ఈకేవైసీ వేసిన రైతులకి మాత్రమే ఈ 19వ విడత రూ. 2,000 కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా రైతులు ఈకేవైసీ వేయకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడతకు సంబంధించిన ఈకేవైసీ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి రైతులు మీ యొక్క ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీని పూర్తి చేసి 19వ విడత రూ. 2,000 పొందండి.